భారత న్యాయ వ్యవస్థలో ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది, మగవాళ్ళకి తక్కువ ప్రాధాన్యత ఉంది అనేది చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇది నిజమేనా? అభిప్రాయపడుతున్నారు అన్నారు కదా, అది ఓన్లీ సస్పీషియస్ అంతే తప్ప ష్యూర్ కాదు. ష్యూర్ కాకూడదు కూడా. న్యాయ వ్యవస్థకి ఎప్పుడు ఆల్ ఆర్ ఈక్వల్. కాకపోతే ఉమెన్స్కి కొన్ని ప్రొటెక్షన్ యాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి. ఆ ప్రొటెక్షన్ యాక్ట్స్ ని వీళ్ళు దుర్వినియోగపరుస్తున్నారు. లేదు, దుర్వినియోగం చేయడానికి ఎటువంటి ఛాన్సెస్ లేవు. కోర్టుకు వచ్చిన తర్వాత ఇందులో ఏమీ మొహమాట ఉండదు. వాళ్ళు కనుక ఏదైనా పెడితే మగవాడికి వ్యతిరేకంగా ఏ ఎవిడెన్స్ లేకుండా మగవాడికి తీర్పు ఇచ్చారు, వాడికి హ్యాంగ్ వేసేయండి అని. అవన్నీ పరిగణలో తీసుకొని దాన్ని పరిశీలించిన తర్వాతే నిజంగా వీడు క్రూయల్గా ప్రవర్తించాడా లేదా, ఏదైనా వాడి మీద అమ్మాయి మీద శాడిజం చేశాడా, కొట్టాడా, తిట్టాడా, ఇవన్నీ చూసి ఎస్ కరెక్ట్ అని అంటేనే శిక్ష విధిస్తుంది కోర్టు. కానీ ఏదో అమ్మాయి వచ్చి పెట్టింది అని శిక్షలు ఏం విధించారు. అబ్బాయిలకు కూడా ఇందులో సమాన హక్కే ఉంది. అబ్బాయిలు కూడా అమ్మాయిలు నన్ను వేధిస్తున్నారు అని కేసు పెట్టచ్చు. అమ్మాయిలకే కాదది, క్రూయల్టీ ఎవరికైనా ఉంటుంది. క్రూయల్ కేసెస్ చాలా, అంటే మన దగ్గర అని రాలేదు కోర్టు వరకును. ఢిల్లీలోని అక్కడ ఉన్నాయి కొన్ని క్రూయల్ కేసెస్. మగవాళ్ళు భార్యల మీద పెట్టిన కేసెస్ కూడా ఉన్నాయి. భార్యలకి ఎగనెస్ట్గా తీర్పిచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి సుప్రీంకోర్టులో కూడా. పిల్లల పెళ్లిపై తల్లిదండ్రులకి ఎటువంటి హక్కు ఉండదా? రీసెంట్ టైమ్స్లో ఒక స్త్రీ, అంటే ఒక అమ్మాయి ఒక అఘోరి సంబంధించి చేసుకున్నాను అంటుంది కదా, వాళ్ళ తల్లిదండ్రులు వద్దు అంటున్నారు. ఏమని చేసుకుంటాను అంటుంది. పిల్లల్లో ఆలోచించాలంటారా, తల్లిదండ్రులు ఆలోచించాలంటారంట మ్యారేజ్ గురించి? అమ్మ, ఇది హక్కు అని కాదు, కానీ మన సాంప్రదాయ ప్రకారంగానే తల్లిదండ్రులకే ఉంటుంది. ఎందుకంటే కన్నీ పెంచిన వాళ్ళే కనకపోతే మనకి జన్మే లేదు. సర్వ హక్కులు తల్లిదండ్రులకు ఉంటాయి. కాకపోతే పిల్లలు తల్లిదండ్రులను ఒప్పించి మెప్పించి పెళ్లి చేసుకోవాలి. ఇక్కడ మీరు చెప్పేది క్వైట్ ఆపోజిట్ ఉంది. అఘోరీని చేసుకుంటున్నారు అని అన్నారు, అది వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు తెలుపుతారు. కానీ ఇవాళ రేపు జనరేషన్ ఏంటంటే అధిక స్వేచ్ఛ వచ్చింది కదా, నా ఇష్టం నా లైఫ్. అది పుట్టిన తర్వాత కదా నీకు వచ్చింది. పుట్టనప్పుడు కనుక వచ్చి ఉంటే వాళ్ళే పీకనొక చంపేసేద్దరు తల్లిదండ్రి, అప్పుడు నీకు జన్మే లేదు. వాళ్ళకి అంత హక్కు ఉంది కదా. ఇంతవరకు పెంచారు అంటే ఏదో నన్ను ఉద్ధరిస్తుంది అనుకునే పెంచారు. లేదు, అదే వాళ్ళకు కూడా తెలుసు. అఘోరీలు అంటే కొన్ని మత ధర్మాలు చదివిన వాళ్ళు ఉంటారు, ఏ మతానికి ఎగ్నెస్ట్ ఉండరు వాళ్ళు. ఇప్పుడు ఇది జరిగేది మతానికి విరుద్ధంగానే ఉంది, కానీ మతపరంగా ఉన్నది కాదు. మరి వాళ్ళిద్దరికీ ఏమో రాసి పెట్టాడో భగవంతుడు మనకైతే తెలియదు. మరి పెళ్లి చేసుకుంటాము అని అంటున్నారు, కానీ అడ్డుకునే హక్కు అయితే తల్లిదండ్రులకి ఇప్పుడు ఉండదు. 18 years తర్వాత ఎవరికి హక్కు లేదు. ఆ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. తర్వాత ఏదైనా జరిగితే అడిగే హక్కు కూడా అమ్మాయికి లేదు. ఎందుకంటే నీ ఇష్ట ప్రకారంగా నువ్వు వెళ్ళావు, నాకు అన్యాయం జరిగింది, మా తల్లిదండ్రులు నన్ను ఆపలేదు అనే హక్కు నీకు లేదు. ఇంకా వీళ్ళు ఆల్రెడీ నిన్ను ఆపారు. ఏది నష్టం వచ్చినా కష్టం వచ్చినా నువ్వే భరించుకోవాలి. ఆ ధీమా ఉంటేనే, ఆ ధైర్యం ఉంటేనే నువ్వు అడుగు బయటకు వేసి నీ జీవితాన్ని నువ్వు లీడ్ చేయొచ్చు. వాళ్ళకి ఆపే హక్కు లేదు.